ఆల్రెడీ మీరు మళ్ళీ అడుగుతున్నారు నన్ను. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ద అకౌంట్ నంబర్ అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ ఎంత 400 301 అనేది ఐటమ్ కేటగిరీ అసైన్ చేయలేదంట. ఐటమ్ కేటగిరీ అనమాట. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారండి. ఇదేంటిది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్. మీరు పని చేయండి, ఒకసారి డాక్యుమెంట్ పోస్ట్ చేయండి SAP లాగిన్ చేసి. ఇది పెద్ద ఎర్రర్ ఏం కాదండి, ఇది జస్ట్ మనకేంటంటే డాక్యుమెంట్ కేటగిరీ ఏంటనేది మనకు ఇవ్వలేదు అంతే, అంతమించి ఏం లేదు. సార్ ఇదే ఎర్రర్ కొంతమందికి రావట్లేదండి, ఎందుకంటారు? నేను చెప్తాను, నాకు అడగాలి కదా మీరు. ఎస్ సార్, నిన్న బస్సు కన్సర్న్ ఇప్పుడు బస్సు రైజ్ చేశాడు, సో ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే ఎర్రర్ నాకైతే రాలేదండి. కొంతమందికి రాదండి, కొంతమందికి వస్తుంది అది. ఎంటర్ కొట్టండి, అవసరం లేదు, ఎంటర్ కొట్టండి డైరెక్ట్గా. లేదు సార్, ఇది ఆప్షనల్గా ఉంది నాకు. రిక్వైర్డ్లో పెట్టారా మీరు? ఓకే, ఎంటర్ కొట్టండి. పోస్ట్ చేస్తున్నా సార్. ఎంటర్ కొట్టండి, ఎంటర్ ఫస్ట్ పోస్ట్ చేయకూడదు, ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ కొట్టినా సార్. కొట్టారా? సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ అక్కడ వరకు ఎందుకు వెళ్తున్నారు? అరే పైన ఉంది కదా. ఓకే రైట్, చూడండి ఇక్కడ మనకి పర్చేజ్ అకౌంట్ డేటా టు యాక్సెస్ బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ద అకౌంట్ నంబర్ అన్నాడు. వెయిట్ ఆగండి, అది క్లోజ్ చేయండి, అది అవసరం. ఆ విండో క్లోజ్ చేయండి సార్, నేను చెప్తాను. ఓపెన్ చేస్తారా? సరే ఉంచండి. ఫస్ట్ అరే సేవ్ చేయండి మళ్ళీ. సిమ్యులేట్ చేయండి. వెయిట్ ఆగండి. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు అకౌంట్ నంబర్ 400-303 అన్నాడు. 400-303 అంటే ఏంటి? పర్చేజెస్ సంబంధించినటువంటి అకౌంట్ అనమాట ఇది. సో పర్చేజెస్ కదా. ఓకే, సో ఇది ఏ కేటగిరీకి సంబంధించింది అనేది మనం అసైన్ చేయాలి. మీరు ఎర్రర్ మీద క్లిక్ చేయండి, 400-303 ఎర్రర్ మీద కింద డౌన్కి రండి. క్లాసిఫై GL అకౌంట్ డాక్యుమెంట్స్ పెట్టింగ్ వెళ్ళండి. క్లిక్ చేయండి. క్లాసిఫై GL అకౌంట్ డాక్యుమెంట్స్ పెట్టింగ్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఆ 400-301 కదా ఇచ్చారు ఆల్రెడీ మీరు. సార్ నేను ట్రై చేశాను, నాకు ఎందుకు ఎర్రర్ వస్తుందని ఇప్పుడు క్లారిఫికేషన్ కోసం ఇంకోటి పోస్ట్ చేశాను. ఓకే, అకౌంట్ నెంబర్ అయితే 400-301 మీకు వచ్చింది. పర్చేజ్ అకౌంట్ కదా. ఇన్వెంటరీకి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి. ఆ GL అకౌంట్ తీసుకొని డ్రాప్ డౌన్ చేసి 303 ఇక్కడ కూడా ఇవ్వండి. సేమ్ అకౌంట్. కేటగిరీ ఇవ్వండి. కేటగిరీ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. పర్చేజెస్ కదా. పర్చేజెస్ అంటే దేని కింద వస్తుంది? రెవెన్యూ, ఎక్స్పెన్సెస్, మెటీరియల్ ఏమో ఇక్కడ క్యాష్. పని చేయండి, ఎక్స్పెన్సెస్ కింద తీసుకోండి. 2000 తీసుకోండి, 20,000 తీసుకోండి. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఎస్ అనండి. మీ డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి ఏం అవసరం లేదు. FB50కి వెళ్ళి డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. చూద్దాం, మళ్ళీ వస్తే బ్యాంక్కి కూడా డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చేయాలి.
ఎంటర్ సిమ్యులేట్. సేవ్ చేయండి. There is no item category. ఓకే, చూడండి మనకి యాక్చువల్గా ఇంతకుముందు ఏ నెంబర్కి వచ్చింది 400,303కి వచ్చిందండి. ఇప్పుడు ఇంకొక నెంబర్కి కూడా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అడుగుతుంది. అంటే యాక్చువల్గా బ్యాంక్ అకౌంట్ కూడా చేయాలంట. మనం చేయకపోయినా పర్వాలేదు అనుకున్నాను, బట్ ఇక్కడ కూడా అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏ బ్యాంక్ ఇది? యాక్సిస్ బ్యాంక్ కదా. 200,102 వెళ్ళండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీద క్లిక్ చేయండి. 200,102 ఇవ్వండి. అక్కడ డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. ఆ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. అంటే ఫస్ట్ దానికి ఎర్రర్ అనేది సొల్యూషన్ అయిపోయింది. సో సెకండ్ జిఎల్ అకౌంట్ అడుగుతుంది. కేటగిరీ వచ్చేసి ఎస్ఎస్ తీసుకోవాలి. ఇక్కడ 7,000 అనుకుంటాను. 7,000 ఇవ్వండి. సేవ్ చేసేయండి. ఇప్పుడు వెళ్ళి డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. చేస్తానండి. సేవ్ అయిందా? సేవ్ చేసినట్లేదు మీరు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయిందా? క్లిక్ చేయండి. డేటా ఆల్రెడీ సేవ్డ్. ఓకే, ఇవ్వండి. డైరెక్ట్ సేవ్ చేయండి. ఫస్ట్ నుంచి ఇవ్వండి. ఫస్ట్ నుంచి ఎంట్రీ చేయండి. 200,102 నేను వచ్చింది మీరు ఇక్కడ. 200,102 కరెక్ట్ ఇచ్చారు. వెళ్ళండి. సేవ్ చేయండి డైరెక్ట్గా. అయిపోయిందిగా. ఓకే, క్లియర్ కదా. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. సమ్ టైమ్స్ మనకి ఇట్లా అది కేటగిరీ అంటే ఆ పర్టికులర్ ఆ జిఎల్ అకౌంట్ దేనికి సంబంధించింది అనేది ఇవ్వకపోతే ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? 1 minute లైన్ లో 1 minute. నాకు నాయిస్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అండి. ఎప్పుడన్నా వస్తుంటుంది ఇట్లా. వచ్చినప్పుడు ఇట్లా చేయటం, ఇంకేం లేదు. ఓకేనా? రైట్ అండి. బాయ్. గుడ్ డే.